ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఆహ్వానం పలుకుతూ తిరుపతి జిల్లాలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తారకరామ స్టేడియం నుంచి నాల్గాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ నెల 10, 11 తేదీల్లో పులికాట్ సరస్సులో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు టూరిజం ఈజ్ బిగ్గెస్ట్ అని నిరూపిస్తామన్నారు కలెక్టర్ వెంకటేశ్వర్. పులికాట్ సరస్సులో తీరాన ఈ నెల 10, 11 తారీఖుల్లో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిందే, గత ఏడాది కూడా మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది. సుమారుగా 3 రోజుల పాటు గత ఏడాది 3-4 లక్షలకు పైచిలకు జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం బోటింగ్, అదేవిధంగా సూళ్ళూరుపేటలో నిర్వహించినటువంటి 3 రోజులు వివిధ రకమైనటువంటి స్టాల్స్, ఆటల పోటీలు, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్, నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షుల జాతుల్ని మనము ఫోకస్ చేస్తూ వాటి పర్యావరణాన్ని, ఆ ఈకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గత ఏడాది మనం చేసుకున్నాం. ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము. అనకాపల్లి